ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యమైందంటే ఆ పాపం ఈ పాపాత్ములది అధ్యక్ష. ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేసి, కోకపేట అమ్మిరి, ఔటర్ రింగ్ రోడ్ అమ్మిరి, హైదరాబాద్ భూములు అమ్మిరి, హైటెక్ సిటీ అమ్మేసిరి, ప్రతిదీ అమ్మేసింది అధ్యక్ష. వైన్ షాపులు లాస్ట్కు మన ఏమంటారు మన 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 బలహీనతను కూడా 6 నెలల ముందుగానే అమ్మేసుకున్నారు అధ్యక్ష వైన్ షాప్ల పేర్ల మీద. ఒక్క వైన్ షాప్ ఇస్తామంటే 100 అప్లికేషన్లు తీసుకున్నారు, వాళ్ళ పైసలు కూడా వాపసు ఇవ్వలేదు అధ్యక్ష. పాప ఏదో వ్యాపారం అవుతుందని వారు 50 వేలు కడితే 1000 కోట్ల రూపాయలు అవి కూడా కొల్లగొట్టి, అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళను కొల్లగొట్టారు, వ్యాపారాలు చేసిన వాళ్ళని కొల్లగొట్టారు, 60 ఏళ్ళు మనం సృష్టించిన సంపదను కొల్లగొట్టారు, కాంట్రాక్టర్ల పేరు మీద కొల్లగొట్టారు, బ్యాంకుల పేరు మీద. అధ్యక్ష, ఏమైనా అప్పు తెచ్చుకుంటే మిత్తి అనేది అడుక్కుంటాం మనం, మరే తక్కువ చేయబా మిత్తి ఎట్లా ఇట్లా అయితే అని. వాళ్ళు తెచ్చిన అప్పు ఎంత రేటుకు తెచ్చినరో తెలుసా అధ్యక్ష? 11.5%. ఉరి తీసినా తప్పు లేదు అధ్యక్ష. 11.5%. ఎక్కడైతే జైకా, వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో గొప్ప గొప్ప బ్యాంకులు కొన్ని ప్రాజెక్టులకు 2% నుంచి 4% మిత్తితో అప్పులు ఇచ్చేది ఉంటే 11.5%తో అప్పులు తేవడం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మిత్తికే కట్టాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంత ఆర్థిక నేరం ఇతర దేశాలలో పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేటోళ్ళు అధ్యక్ష. దుబాయ్ లాంటి దేశాలలో బజార్లో నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు అధ్యక్ష. ఇంత బాధ్యత లేకుండా 11.5%తో అప్పులు తెచ్చే వాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు అధ్యక్ష. నేను ఎందుకు ఢిల్లీకి పోయిన అధ్యక్ష 20 సార్లు 23 సార్లు 50 సార్లు ఆర్థిక శాఖలో ఉండే నిపుణులను కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కనీసం నా డెట్ రీస్ట్రక్చర్ చేయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11.5% నుంచి కనీసం 7%కో 8%కో తగ్గించు అని 4-5% మిత్తి తగ్గించుకుంటే నాకు నెలకు 1000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఆ 1000 కోట్ల రూపాయలు ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చామని గొప్ప చెప్తున్నా, ఒక్క స్కూల్ బిల్డింగ్ అనే కట్టిరా అధ్యక్ష. కోళ్ళ ఫారంలో కోళ్ళ బుట్ట కింద కోళ్ళను నమ్మినట్టు 4 రూమ్లలో 100,000 మంది పిల్లలు వండుకుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూమ్ లేక 4 గంటల నుంచి ఆ పిల్లలు లైన్లో నించుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూంలకు సమస్య ఉందని మంచినీళ్ళు తాగుతలేరు అధ్యక్ష. ఆడపిల్లలు హృదయ విదారకంగా ఉన్నాయి అధ్యక్ష. జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కాబట్టి వాళ్ళు చావని అని వాళ్ళ కర్మకు వదిలేసి ఆ పిల్లల జీవితాలతో చెలగాటమాడి ఇవాళ 10 నెలల్లో మీరు ఏం చేయలేదు, హాస్టళ్లలో చచ్చిపోతున్నారని సిగ్గు లేకుండా తిరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ని 100 హాస్టల్ ఇచ్చినాం రెసిడెన్షియల్స్ అంటారు కదా. 10 ఏళ్లలో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారు, మీరు సచివాలయం కట్టుకున్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 33 జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ ఆ పేదోళ్ళ పిల్లలు చదువుకొని హాస్టల్స్ కట్టిరా అధ్యక్ష. లక్షలాది పిల్లలు అధ్యక్ష, మన పిల్లలు అధ్యక్ష. ఎవరి పిల్లలు అధ్యక్ష? వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా? మీ మీద ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో మీకు 2 సార్లు అధికారం అప్పచెప్తే మీ నిర్వాహకం, మీ విలాసవంతమైన జీవితం, మీ సెంటిమెంట్లు, మీకు కావాల్సిన గూడు పుటానీలు తప్ప ఆ పిల్లలకు ఒక గూడు కట్టినరు అధ్యక్ష. 10 ఏళ్లలో ఎన్ని హాస్టల్స్ కట్టినరు? 10 ఏళ్లలో ఎప్పుడైనా వాళ్ళ మెస్ ఛార్జెస్